మేమిప్పుడు ద నేషనల్ వార్ మెమోరియల్ కోలాలంపూర్లో ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ మనకి మొత్తం వార్కి సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ మనకు ఫొటోస్, వీడియోస్ అవన్నీ క్యాప్చర్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చిందంటే 31st ఆగస్ట్ 1957లో వచ్చిందనమాట. సౌత్ ఈస్ట్ ఏషియాలోనే సింగపూర్ తర్వాత మనకు మలేషియా అనమాట. అండ్ ఇక్కడ ఏరియా కూడా 3,30,000 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది, 3.3 crores ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మలేషియాలో మనకు కోలాలంపూర్ చాలా అంటే చాలా పెద్ద ఫేమస్ అనమాట సిటీ. అండ్ దాంతోపాటు డెవలపింగ్ సిటీ కూడా. ఇక్కడ మనకి 2 cities ఉంటాయి మలేషియాలో. ఒకటి వచ్చేసి ఈస్ట్ మలేషియా అండ్ ఇంకోటి వచ్చేసి పెనాన్సులా మలేషియా. 13 రాష్ట్రాలు ఉంటాయి, 3 ఫెడరల్ టెరిటరీస్ ఉంటాయి. ఇక్కడ మనకి లాంగ్వేజ్ వచ్చేసి మలాయ్ అనమాట. మలాయ్ తర్వాత ఇంగ్లీష్. మలాయ్లో ఎక్కువ మటుకు మాట్లాడు, బట్ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. ఎక్కువ మటుకు రాజ కుటుంబాలే ఎక్కువ మటుకు ఇక్కడ ఉంటాయి. అండ్ దాంతోపాటు 5 yearsకి ఒకసారి గవర్నమెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, బట్ రాజులే వాళ్ళే వస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ప్లేసెస్ వచ్చేసరికి మలేషియాలో కోలాలంపూర్ పెద్ద సిటీ. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ మార్కెట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ దాంతోపాటు బాగు కేవ్స్ ఉంటాయి. బాగు కేవ్స్లో మనకి మురుగన్ టెంపుల్ అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. అండ్ దాంతో ఇంకా ప్లేసెస్ అనేవి నేను ఇంకా చూపిస్తాను. ఇంకా ఫర్దర్గా వీడియోస్ వస్తాయి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఒక లైక్ కూడా ఇవ్వండి.